అన్యంగాసేయో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ సూపర్ టేస్టీ పావ్ బాజీ. ఫస్ట్ మనము పావ్ బాజీలోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్, పొటాటోని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. దీనిలోకి అల్లం వెల్లుల్లిని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసి వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని టమాటోస్ అండ్ ఆనియన్స్ని కట్ చేసి పక్కకి పెట్టుకోవాలి. అలాగే దీనిలోకి కొన్ని గ్రీన్ పీస్ని వాష్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఆవాలు, అల్లం, వెల్లుల్లి వేసి కాసేపు కలుపుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసి కాసేపు కుక్ చేయాలి. ఆనియన్స్ కుక్ అయిన తర్వాత కొన్ని టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కుక్ అయ్యేంత వరకు స్లోగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టొమాటోస్ కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు, కారం, జీరా పౌడర్, ఇంకా ఎవరెస్ట్ వారి పావ్ బాజీ మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ స్లోగా కలుపుతూ ఉండాలి. అలాగే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసుకొని కుక్ చేయడం వల్ల వెజిటబుల్స్ అన్నీ త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి కుక్ అయిన వెజిటేబుల్స్ అన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల పావ్ బాజీలోకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. వేడి మీద ఉన్నప్పుడే కొంచెం బటర్ ఇంకా కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలా మనకి సూపర్ అరోమా అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ ఇంకా మసాలా వేసి ఫ్రెష్ బన్ అంటే పావుని వేసి 2 పక్కల కుక్ చేయాలి. ఇలా కుక్ చేయడం వల్ల పావ్ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు బన్లోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని యాడ్ చేసి కొన్ని ఆనియన్స్ తోటి ఇంకా కొన్ని కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి పావ్ బాజీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకి డెలిషియస్ సూపర్ స్టైల్ పావ్ బాజీ హాట్గా రెడీ అయిపోతుంది. సైనింగ్ ఆఫ్ ప్రియా. సారంగే.